హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి తందూరి అండి. ముందుగా దీనికోసం ఒక కోడిని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి ఇప్పుడు మసాలాలు అప్లై చేసుకోవాలి. 1 లేదా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఈ కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. మళ్ళీ చూసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి, కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఇలాగ కాకుండా ఒక గిన్నెలో వేసుకొని ఇదంతా కలుపుకొని దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మసాలాలు మొత్తం కోడికి ఇలా పట్టించిన తర్వాత మనం కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, అదంతా మీ ఇష్టం. ఇప్పుడు మనం ఒక ఎగ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దాన్ని చికెన్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని దానికి బాగా పట్టేలాగా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 చెక్క నిమ్మకాయని కూడా పిండుకొని బాగా కలిపేసుకుందాం. ఈ లెమన్ని మనం క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మేము దీన్ని ఓవెన్లో కుక్ చేస్తున్నాం. స్టీల్ దాని మీద ఈ చికెన్ మనం ప్రిపేర్ చేసిన చికెన్ని పెడతాము. ట్రేలో పెడితే కింద నుంచి పైనుంచి మంట రాదు కాబట్టి ఇలా దీని మీద పెట్టాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఓవెన్లోకి పెట్టేసుకుందాం. క్లోజ్ చేసేసి టెంపరేచర్ ఏమో 200 degreesలో పెట్టుకొని స్టీమ్ ఏమో పైనుంచి కింద నుంచి డబల్ సైడ్ ఉన్న దానిలో పెట్టుకోవాలి. ఇంకా 30 minutes తర్వాత తీసి చూసి దాన్ని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా తిప్పి 30 minutes ఉంచిన తర్వాత చూస్తే తందూరి రెడీ అయిపోయి ఉండిద్దండి. టోటల్ 1 అవర్ పట్టిద్ది. మనకి తందూరి రెడీ అయిపోయిందండి. ఈ తందూరిలోకి గ్రీన్ చట్నీ అనేది సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.